హలో అండి. ఇంట్లో చాలామంది చుట్టాలు వచ్చినప్పుడు ఒకసారి ఇలాంటి చికెన్ ఫ్రై చేసి చూడండి. చాలా టేస్టీగా అవుతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ 2 కేజీస్ చికెన్ తీసుకున్నాను. అది నీట్గా క్లీన్ చేసుకొని అందులో పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాను. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 ప్యాకెట్స్ చికెన్ మసాలా వేసుకున్నాను. 1 కేజీకి 1 ప్యాకెట్ లెక్క నేను 2 ప్యాకెట్స్ చికెన్ మసాలా వేసాను ఇక్కడ. ఇవి 5 రూపీస్ చికెన్ మసాలా ప్యాకెట్స్ ఇక్కడ యూజ్ చేసేదండి. దీన్ని బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ వరకు పెట్టుకున్నాను. ఇది ఫ్రై చేసుకునే ముందు ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని పెట్టుకోవాలి. ఇది ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి సాజీరా, కొద్దిగా గరం మసాలా, చెక్క, ఇలాచి, లవంగా వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వగానే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. అది మొత్తంగా ఒకసారి వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఆయిల్లో బాగా కలవనియాలి చికెన్ని. చికెన్ ఆయిల్లో బాగా కలిసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దాన్ని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత నీళ్ళు ఉడతాయి కదా, నీళ్ళు మొత్తం ఎవాపరేట్ వరకు మూత తీసి పెట్టి ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత అందులోకి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆనియన్స్ ఉడకగానే ఇందులోకి సింపుల్ మసాలా అండి, ధనియాల పొడి ఇంకా కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. ఇందులో మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ ఐరన్ తవా యూజ్ చేస్తున్నాను కాబట్టి నిమ్మకాయ పిండలేదు మ్యాగ్నేట్ చేసేటప్పుడు. ధనియాల పొడి ఇంకా కొబ్బరి పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నానండి. ధనియాల పొడి, కొబ్బరి పొడి కలుపుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత ఓపెన్ ఉంచుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకుంటే, బాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా అవుతుందండి. చికెన్ ఫ్రై అయిపోతుంది. చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, వడలోకి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. బగారా రైస్లో కానీ ఉట్టిగా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, స్నాక్ లాగా. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ మెథడ్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.